కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం రిపోర్టర్ డివివి రమణ. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ రియలెన్స్ ఓఎన్జీసీ ప్రాంతాన్ని రాష్ట్ర అఖిలపక్ష నాయకులు, జిల్లా మండల వామపక్ష నాయకులు సందర్శించడం జరిగింది. రిలయన్స్ సంస్థపై ప్రభుత్వం విధించిన నష్టపరిహారం 25,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని 12వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తిలో 50% రాష్ట్రానికి కేటాయించాలని, పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసి ధర్నా నిర్వహించారు. అంతేకాకుండా ఈ నెల 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేసిన అఖిలపక్ష నాయకులు ఆంధ్రప్రదేశ్ కు చెందవలసిన 50% గ్యాస్ మరియు చమురు నిల్వల శాతాన్ని కేటాయించాలని సిపిఎం, సిపిఐ అఖిలపక్ష నాయకులు రిలయన్స్ సంస్థ మరియు ఓం చేసే సంస్థల గేట్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకత్వంతో పాటు కాకినాడ జిల్లా మరియు తాళ్లరేవు మండల పార్టీ నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, కెఎస్ శ్రీనివాస్, ఒల్లు రాజాబాబు, నేరేడుమిల్లి త్రిమూర్తులు, దడాల అబ్బులు, పులపకూర గోపాలకృష్ణ, మోర్త రాజశేఖర్, విఘ్నేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ధరల్లో 10,000 కోట్ల రూపాయల ఒక గ్యాస్ మనకు వచ్చే 50% గ్యాస్ అమ్ముకుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇది కాకుండా ఆయిల్, పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెరిగిపోతా ఉన్నాయి. అంతర్జాతీయ రేట్లకు మించి కూడా పెరుగుతూ ఉన్నాయి. అందువల్లనే ఈ వామపక్ష పార్టీలు ఈరోజు మన గ్యాసు మన హక్కు, ఈ కేజీ బేసిన్లో రిలయన్స్ చేసిన దోపిడీని అరికట్టి 50% మన వాటా తీసుకొని మన ప్రజలకి గ్యాసు, ఆయిల్ కానీ సరఫరా చేస్తే చౌకగా వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అప్పులు చేయాల్సిన అవసరం లేదు, రాష్ట్రాభివృద్ధి తోడ్పడుతుంది. అందువల్ల దీనికి నిరసనగా ఈ గ్యాస్ మీద మనకే హక్కు ఉండాలి, 50% ఇవ్వాలి, గ్యాస్ ధరలు, ఆయిల్ ధరలు తగ్గించాలని రేపు 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకోలు చేస్తున్నాము. ఆ సందర్భంలో మేము ఇక్కడ ఈ రిలయన్స్ ఈ దోపిడీని ప్రత్యక్షంగా చూడటానికి ఇక్కడికి ఒక డెలిగేషన్గా విజయవాడ నుంచి అన్ని పార్టీల వాళ్ళ వామపక్ష పార్టీలు వచ్చాము. రేపు 9వ తేదీ రాస్తారోకోని జయప్రదం చేసి ప్రజల యొక్క నిరసనని ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి 50 మంది ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల తర్వాత నేను సంపదని క్రియేట్ చేస్తానని చెప్పాడు. ఈ రాష్ట్రంలో నేను ఒకటే అడుగుతున్నాను, సంపద క్రియేట్ చేయొద్దు. ఈ రాష్ట్రంలో సంపద ఉంది. ఇప్పుడు కొత్తగా కాకినాడ సముద్ర ప్రాంతానికి 22 కిలోమీటర్ దూరంలో సముద్ర మని ప్రారంభమైంది. ఇది లక్షల వేట్ల కోట్ల రూపాయల యొక్క సహజ వనరు. ఇది మన రాష్ట్రం. ఇది నువ్వు ఒక్కటే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సర్వ దోపిడీల కంటే ఇవాళ ప్రకృతి సహజ సంపదల దోపిడీ, మదర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లాయిటేషన్స్గా పేరొందింది. వ్యవసాయ రంగం కంటే పారిశ్రామిక రంగం, పారిశ్రామిక రంగంలో కంటే సేవా రంగంలో కంటే కూడా ప్రకృతి సంపదలను కొల్లగొట్టే విషయంలో అత్యధిక లాభాలు వస్తున్నాయి. అలాంటి లాభాలని గుజరాత్ నుంచి వచ్చిన పొలిటికల్ ఎస్టేట్ ఇవాళ అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మన హక్కు, మన గ్యాసు అనే నినాదం చాలా ప్రాసంగికత కలిగింది. వామపక్షాలు దీని మీద ఉద్యమం నడిపిస్తున్నాయి. ఈ అత్యధిక లాభాలతో కొల్లగొట్టి ఆంధ్రాకి 1000 రూపాయలకి పైగా, గుజరాత్కి 400కే వంట గ్యాస్ ఇస్తున్నటువంటి ఈ అక్రమ దోపిడీ అరికట్టాలి. ఇది ఇంకా చెల్లదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది. దానికి వామపక్షాలు ఒక ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాయి. 9వ తారీఖు రాష్ట్రారోకోలు కూడా వీటిని జయప్రదం చేయాలని చెప్పి పిలిపిస్తున్నాం.